నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. జనవరి 22, 2024న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. రామ జన్మభూమి ఉద్యమం కోసం ప్రాణాలర్పించిన, పోరాడిన లక్షలాది మంది ప్రజలు, వారి కుటుంబాలు ఈ గొప్ప కార్యక్రమం కోసం ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూశాయి. శ్రీరాముని జన్మస్థలం పవిత్ర నగరమైన అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 500 సంవత్సరాలుగా ఎంతో మంది గొప్ప వ్యక్తులు చేసిన త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి. ఏదో ఒకరోజు అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరుగుతుందని ఆకాంక్షించారు. అందుకోసం ఎన్నో త్యాగాలు చేశారు. కఠోరమైన దీక్షలు, తపస్సులు చేసిన అనేక మంది మహోన్నత వ్యక్తుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. జార్ఖండ్లోని ధన్బాద్లోని కరంతాండ్లో నివసించే 85 ఏళ్ల సరస్వతీదేవి అగర్వాల్ 30 సంవత్సరాలుగా మౌనవ్రతాన్ని పాటిస్తూ ఉన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిన తర్వాత మాత్రమే మౌనవ్రతాన్ని వీడతానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఇక అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉండడం, త్వరలోనే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉండడం ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె కోరుకున్నది ఎట్టకేలకు నెరవేరింది. ఆమె తన 3 దశాబ్దాల దీక్షను జనవరి 22న అయోధ్య రామ మందిర శంకుస్థాపన కార్యక్రమంలో విరమించనున్నారు. ఆ రోజున ఆమె నోటి నుండి వచ్చే మొదటి పదం రామ్ సియారాం. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా శ్రీరామ ఆలయ ట్రస్టు సరస్వతీదేవిని ఆహ్వానించింది. ఈ ఆహ్వానం పట్ల ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ జన్మభూమి న్యాస్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ శిష్యులు మనీష్ దాస్, శశిదాస్ ఆమెకు అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ వద్ద స్వాగతం పలకనున్నారు. సరస్వతీదేవి అగర్వాల్ రాబోయే 4 నెలల పాటు స్వామీజీ ఆశ్రమం పత్తర్ మందిర్ చోటీ చావ్నీలో ఉంటూ శ్రీరాముడి సేవలు తరించనున్నారు. సరస్వతీదేవి కుమారుడు హరిరామ్ అగర్వాల్ మాట్లాడుతూ తమ తల్లి ఆధ్యాత్మిక యాత్రను మే 1992లో ప్రారంభించినట్లు తెలిపారు. ఆమె అయోధ్యను సందర్శించి రామ జన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్ను కలుసుకున్నారు. ఆయన కమతనాథ్ పర్వతానికి ప్రదక్షిణ చేయమని సూచించారు. ఆయన ఆజ్ఞపై చిత్రకూట్కు వెళ్లి 7.5 నెలలు కల్పవసులో ఉన్నారు సరస్వతీదేవి. రోజుకు 1 గ్లాసు పాలు మాత్రమే తాగుతూ జీవిస్తూ ప్రతిరోజు కమతనాథ్ పర్వతం చుట్టూ 14 కిలోమీటర్ల ప్రదక్షిణ చేశారు. ఆమె ఈ ప్రదక్షిణ క్రతువును ముగించి తిరిగి అయోధ్యకు చేరుకున్నారు. డిసెంబర్ 6, 1992న ఆమె స్వామి నృత్య గోపాల్ దాస్ను కలుసుకున్నారు. మౌనవ్రతం విశిష్టత గురించి తెలుసుకున్నారు. అయితే రామ మందిరాన్ని నిర్మించిన రోజునే మౌనం వీడుతానని ఆమె ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె మౌనవ్రతాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. సరస్వతీదేవి 65 ఏళ్ల క్రితం దేవికి నందన్ అగర్వాల్ను వివాహం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని భోమ్రా గ్రామానికి చెందిన దేవికి నందన్ అగర్వాల్ 35 ఏళ్ల క్రితమే మరణించారు. ఈ దంపతులకు 8 మంది సంతానం, 4 కుమారులు, 4 కుమార్తెలు ఉన్నారు. సరస్వతీదేవి రాజస్థాన్లో జన్మించారు. పెద్దగా చదువుకోలేదు, కానీ ఆమె భర్త ఆమెకు ప్రాథమిక విద్యను అభ్యసించేలా చేశారు. పుస్తకాలను చూసి చదవడం, వ్రాయడం నేర్చుకున్నారు సరస్వతీదేవి. అప్పటి నుండి రామ్ చరిత్ మానస్ వంటి ఎన్నో గొప్ప పుస్తకాలను క్రమం తప్పకుండా చదువుతూ చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. రోజుకు 1 సారి మాత్రమే తింటున్నారు. అది కూడా సాత్విక ఆహారం మాత్రమే. మౌనవ్రతం పాటించాలని తన కోరికను ఆమె కుటుంబ సభ్యులకు తెలియచేసినప్పుడు వారంతా ఆమె ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్వాగతించారు, మద్దతుగా నిలిచారు. సరస్వతీదేవి తనకు వచ్చిన ఆహ్వానంపై స్పందించారు. ఆమె మౌనవ్రతంలో ఉన్నారు కాబట్టి ఒక కాగితంపై నా జీవితం పరిపూర్ణమైంది అని వ్రాసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకకు రామ్లల్లా నన్ను పిలిచారు. నా ప్రార్థనలు, చేసిన పూజలు, దీక్షలు ఫలించాయి. 30 సంవత్సరాల తర్వాత నేను రామనామంతో నా మౌనవ్రతాన్ని విరమించబోతున్నాను అని ఆమె కాగితంపై వ్రాశారు. ఆమె ప్రధాని నరేంద్ర మోదీని సూర్యవంశ మహారాజు దశరథుడితోనూ, యోగి ఆదిత్యనాథ్ను వశిష్ఠ ఋషితోనూ పోల్చారు సరస్వతీదేవి. ఎంతోమంది గొప్ప వ్యక్తులు రామ జన్మభూమి నిర్మాణం కోసం కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూశారు. ఆ గొప్ప ఘట్టం త్వరలోనే చూడబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.